హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి అంకమద్యమం గురించి తెలుసుకున్నాము. అక్కడికి మనకి డిస్ట్రిబ్యూషన్స్ అంటే క్లాసులు తరగతులు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అలాగే అబ్జర్వేషన్స్ అంటే సిరీస్ ఎలా వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది లాస్ట్ వీడియోస్లో మన క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం వచ్చేసి మధ్యఘాతం అంటే ఏంటి, మధ్యఘాతానికి ఉన్న ఫార్ములాస్, పద్ధతులు ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యఘాతం తెలుగులో మీనింగ్ వచ్చేటప్పటికి దత్తాంశంలో అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్లో వర్గీకృత అంటే మనం దాన్ని అసైనింగ్ కానీ డిసైనింగ్ అని చేసిన ఒక రాసుల అంటే నెంబర్స్ యొక్క మధ్య వాల్యూను విలువను మధ్యగతంగా పేర్కొనవచ్చు. అంటే దత్తాంశంలోని రాసుల యొక్క మధ్య విలువను మధ్యగతంగా పేర్కొనవచ్చు. ఓకేనా. ఇంగ్లీష్లో వచ్చేసి ఇంకా మనకి తెలిసింది మీడియన్ అంటే ఎటు చూసినా మనకి మధ్యలో ఉన్న వాల్యూని మిడిల్ వాల్యూని మనం మీడియన్గా చెప్పుకుంటాము. ఓకే, మధ్యగతం సూత్రము లేదా పద్ధతి, దాని చేయ పద్ధతి ఎలా ఉంటుందంటే ఇవ్వబడిన దత్తాంశంలో రాసుల సంఖ్య ఆధారంగా రెండు పద్ధతులను ఉపయోగించి ఈ మధ్యగతమును కనుగొనడం జరుగుతుంది. అంటే మనకు వచ్చిన ఒక అబ్జర్వేషన్స్ కానివ్వండి, సిరీస్ కానివ్వండి, లేదా ఒక సీక్వెన్స్ అయినా ఒక నెంబర్ సిస్టమ్ ద్వారా మనం ఫార్ములాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం ఇలాగ నెంబర్స్ ఇచ్చినట్లయితే ఈ నెంబర్స్ ఆధారంగా అంటే ఈచ్ నెంబర్ ఇక్కడ కౌంట్ చేసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 అనేది మనకి ఇప్పుడు ఇక్కడ రెండు పద్ధతులు అని చెప్పడం జరిగింది కదా. రెండు పద్ధతులు ఏంటంటే ఒకటి సరి సంఖ్య, అలాగే బేసి సంఖ్య. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్లో మనకి ఎక్కువ కనిపించేది ఈవెన్ నెంబర్స్, హార్డ్ నెంబర్స్. దీని ప్రకారంగా మనం ఫార్ములాస్ని డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనం ప్రాబ్లం చేసే సిచ్యువేషన్స్లో మొదటగా చేయాల్సిన ఏం పని ఏముంటుందంటే ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం జరుగుతుంది. ప్రాబ్లంలో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ర్యాండమ్గా అనేది ఒక సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక లైన్ అనేది ఫామ్ చేస్తారు. మనం దీన్ని రాసుకునేటప్పుడు అంటే ఆన్సర్ రాసేటప్పుడు మనం దాని అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుండి ఎక్కువకి రాసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇక్కడ మనకు వచ్చింది ఈవెన్ నెంబర్ కాబట్టి అంటే సరి సంఖ్యకు సంబంధించింది కాబట్టి దానికి వాడే ఫార్ములా వచ్చేసి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే మధ్యగతము ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసి n/2 ఇంటూ స్థానము ప్లస్ n/2 ప్లస్ 1 స్థానము బై 2 వేసినట్లయితే మనకి సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు మధ్యగతాన్ని కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి n/2 విత్ టర్మ్ అని ఇక్కడ పెడతాము. TERM టర్మ్ అంటే ప్లేస్ అని అర్థం వస్తుంది. స్థానం అంటే అదేనండి. ఓకేనా. ఇన్ కేస్ మనకు వచ్చింది బేసి సంఖ్య సిరీస్ అనుకుందాము ప్రాబ్లమ్స్లో. అలాంటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బేసి సంఖ్య అంటే హార్డ్ నెంబర్స్ ఎలా ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ మనకి 10 రావడం జరిగింది, ఇక్కడ 11 రావడం జరిగింది. ఈ ఫార్ములాని యూజ్ చేసి మన మధ్యగతాన్ని కనుక్కోవడం అంటే మీడియన్ కనుక్కోవడం అంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా యాక్యురేట్గా మనకి ఆన్సర్ అనేది రాదు. అంటే మధ్యగతాన్ని మనం కనుక్కోలేము. దీనికోసం అని మనకు ఉపయోగించే ఫార్ములా ఏంటంటే మధ్యగతము మీడియన్ ఈక్వల్స్ టు n+1 స్థానము టర్మ్ బై 2. ఓకేనా. ఈ ఫార్ములాస్ని మనం అబ్జర్వేషన్స్ అంటూ సిరీస్ని ఇచ్చినప్పుడు ఉపయోగించే ఫార్ములా అండి. మనకి క్లాసెస్ అంటే తరగతులు, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు దానికి ఉపయోగించే ఫార్ములా వేరుగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కింద ఇవ్వబడిన దత్తాంశాన్ని ఉపయోగించి మధ్యగతమును కనుగొనమండి. దత్తాంశం అంటే ఏమీ లేదండి, ఇన్ఫర్మేషన్ అంటే ఇచ్చిన ఒక డేటాని మన దత్తాంశంగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే ర్యాండమ్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం మధ్యగతాన్ని కనుక్కోవాలంటే మొదటగా చెప్పుకున్నాం ఏంటంటే రెండు పద్ధతుల ద్వారా మనం ఇక్కడ మధ్యగతాన్ని కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మొదటిది ఈవెన్ నెంబరా లేదా హార్డ్ నెంబర్ అనేది మనం కనుక్కోవాలంటే సరి సంఖ్య లేక బేసి సంఖ్య అనేది ముందు మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 అంటే ఏంటండి, మనకి ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి హార్డ్ కాబట్టి హార్డ్ ఫార్ములా అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. ఇది ముందుగా వేసే ముందు ఫార్ములాకి ముందు రాయాల్సింది ఏంటంటే ఆరోహణ క్రమంలో రాసులను అమర్చుకోవాలి. ఇక్కడ మనకి ర్యాండమ్గా ఉంది కాబట్టి ఇక్కడ మొదటగా ఏది తక్కువగా ఉందంటే 4 నెంబర్ అనేది మనకు తక్కువగా ఉంది. దాని సిరీస్ని మనం 4 5 6 10 11 12 16 18 20 ఇలాగా మనకి అరేంజ్ చేసుకున్నాము. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దత్తాంశము డేటాని
మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాము. ఇంగ్లీష్లో అయినా అంతే, అసెండింగ్ ఆర్డర్ అని మనకి టైప్ అంటే రాసి ఇక్కడ మనం ఒక సిరీస్లో రాసేసుకుంటాము, అంటే లో టు హై అనేది రాసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫార్ములాస్లో మనకి n/2 అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ అంటే ఏం లేదండి, మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ సిరీస్, ఇక్కడ వచ్చేసి దత్తాంశ యొక్క సంఖ్య. ఎన్ అనేది బేసి సంఖ్య కాబట్టి, ఓకేనా. బేసి సంఖ్య ఎందుకు అవుతుంది, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా అనేది బేసి సంఖ్యలో ఉంది కాబట్టి ఎన్ అనేది బేసి సంఖ్య కాబట్టి ఉపయోగించే ఫార్ములా ఎలా ఉంటుంది, మధ్యగతము ఈక్వల్స్ టు n+1 స్థానము అని తెలుగులో రాస్తాము, ఇంగ్లీష్లో వచ్చేది టర్మ్ అని పెడతాము, /2 అనేది మనం ఇంప్లీట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు 9+1 స్థానము అలా రాస్తాం /2. నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ చేసినట్లయితే 10వ స్థానము 10th టర్మ్ /2 వేసినట్లయితే మనం దీన్ని డివైడెడ్ బై చేసుకున్నట్లయితే 5వ స్థానం అని రావడం జరుగుతుంది, 5వ టర్మ్ అని రావడం జరుగుతుంది. ఈ అసెండింగ్ ఆర్డర్ని ఇంకోసారి అరేంజ్ చేసుకున్నట్లయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాము, మనకి ఏది మిడ్ వాల్యూ అవుతుందంటే, మీడియన్ అవుతుందంటే ఒకసారి చెక్ చేసుకుందాము. 5వ స్థానం మనకి మిడ్ వాల్యూ అవుతుంది. ఎలా చెక్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి మనకి ఏదైతే 5వ స్థానంలో వస్తుందో అది మనకి మిడ్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకుంటే 4, 5, 6, 7, 8 ఇక్కడ 4, 5, 6, 10, 11 అనేది మనకి 5వ స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి మనకి మధ్యగతాన్ని మనం ఎలాగ చెప్పుకుంటామో, మధ్యగతం వచ్చేసి ఈ ఇచ్చిన దత్తాంశంలో మనకి 11 అనేది మధ్యగతంగా ఉంది. ఎందుకంటే ఇటు లెక్కేసినా ఇటు కౌంట్ చేసినా మనకి మధ్యలో ఉండేది 11 అండి. చూసుకోండి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 20, 18, 16, 12, 11 మనకి మధ్యలోనే ఉంటుంది. ఇటువైపు నుంచి లెక్కేసినా మనకి మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనకి మధ్యగతం అనేది ఈజీగా, మా మీడియన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీకు సింపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. నేను ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి టాపిక్స్కి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ మన డిఫికల్ట్గా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియోకి అంతే. జై హింద్, జై భారత్.